ఇండియాలో ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ మాత్రమే ఉంటుంది మన ఇండియాలో ఎక్కువ. అంటే ట్రంప్ ఎఫెక్ట్ కూడా మన మీద పడిందా? ట్రంప్ ఎఫెక్ట్ మన మీద కాదండి, ప్రపంచం మీద పడింది. ప్రపంచం మీద. ఎందుకంటే బంగారం అనేది ఒక భారతదేశానికి సంబంధించింది కాదు కదా, ఇది గ్లోబల్ కమ్యూనిటీ. సో ఎక్కడ ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అది మెటల్స్. ఆ మెటల్స్లో ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్ ఫస్ట్ రియాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే చాలామంది పెట్టుబడి పెట్టేటోళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళదే వ్యాపారం, ఇన్వెస్ట్ చేయాలి, లాభం తీసుకోవాలి. మనం ఎక్కడన్నా పెడితే ఈ అనుకోని కారణం వల్ల ఆ ఇండస్ట్రీ కానీ డౌన్ అయితే వాళ్ళ డబ్బులకి నష్టం. సో సేఫెస్ట్ జోన్ ఏది చూసుకుంటారంటే ఫస్ట్ మెటల్స్లో, ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్నే చూసుకుంటారు. ఎందుకంటే గోల్డ్ అనేది రియల్ కరెన్సీ. అది ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది రియల్ కరెన్సీస్ గోల్డ్ అండి. సో గోల్డ్ అని ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పెడితే డబ్బులు ఎటువంటి కెలామిటీస్ వచ్చినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గోల్డ్ పెద్ద మార్పులు ఉండవు. కెలామిటీస్ లాంటివి అంటే అది రాజకీయ అనిశ్చితి అవ్వచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, లేదా న్యాచురల్ డిజాస్టర్లు అవ్వచ్చు, ఏది వచ్చినా బంగారంకి వచ్చిన డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. అదొక ఇండస్ట్రీలో పెట్టామనుకోండి, ఈ కెలామిటీల వల్ల ఆ ఇండస్ట్రీ డ్యామేజ్ అయితే దాని మార్కెట్ మొత్తం పోతుంది. సో అందుకని ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్లు అందరూ సేఫ్ జోన్ కింద బంగారాన్ని చూసుకుంటారు. సో ఫస్ట్ అందరూ బంగారంలోని ఇప్పుడు మార్కెట్లో ట్రంప్ గారు ఏదో టారిఫ్ అనేది పెట్టారు ఒక దేశం మీద. అప్పుడు 10 ఉండేదాన్ని ఈయన మాట ఇంట్లేదని 50% పెట్టారు అనుకో మా కంట్రీ మీద. ఇన్వెస్ట్ చేసేటోళ్ళందరూ దాని తాలూకా రిప్లికేషన్ చూసే వరకు వాళ్ళ డబ్బులు పాడు చేసుకోలేరు కదా, మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు, తీసుకొచ్చి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమో ఏదైతే డిమాండ్ దేనికి బంగారం ఉంది కానీ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అది బంగారం మాత్రమే. సో అందుకే రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే దాన్ని ఫిజికల్గా కొనాల్సిన నెసరీ ఏం లేదు, మీరు టెక్నికల్గా కొన్నా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో బంగారం ధర అనేది పెరగటానికి ఇంటర్నేషనల్ జరిగే ప్రతి సంఘటన బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అన్ని వస్తువులు పెరగట్లేదు కదా రోజు, మనం వాడే ఆయిల్ మిగతా వస్తువులతో పోలిస్తే బంగారం హై రికార్డు వస్తువు పోలిస్తే కాదండి, ప్రపంచవ్యాప్తంగా మీరు గమనిస్తే ఏ వస్తువు పెరగట్లేదు. అవును, బంగారం మాత్రమే కాన్స్టెంట్ గా ఒక 7-8 మంత్స్ బట్టి దగ్గర 6,000 ఉన్న బంగారం ధర ఇవాళ 1,10,000కి వచ్చింది అంటే ఆల్మోస్ట్ 80% పెరిగిపోయింది. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇది ఆగదండి, ఆగదు. ఎందుకంటే ఇప్పుడు అయితే మీరు ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు సార్? లాంగ్ టర్మ్ కోసం బంగారాన్ని చూస్ చేసుకోవడం అనేది కరెక్ట్ అనే చెప్తాం. ఎందుకంటే కొనుక్కోమనే చెప్తాం. లాంగ్ టర్మ్ నేను ఇవాళ కొంటాను, ఒక 6 నెలల తర్వాత అమ్మేస్తాను, 1 ఇయర్ తర్వాత అమ్మేస్తాను అంటే అతను లాభపడవచ్చు, మేబీ నష్టపోవచ్చు, చెప్పలేం. ఈ పెరుగుదల చూస్తుంటే ఇప్పుడు మనం ఈ బంగారం ధరను తీసుకుంటే ఇప్పుడు 1,10,000 ఉందండి. మా అంచనా ప్రకారం డిసెంబర్ జనవరికి ఇది 1,15,000 నుంచి 1,20,000 వెళ్ళిపోయినా ఆశ్చర్యపోతుంది. డిసెంబర్ లోపే. అంటే ఒక వార్త చూసాను సార్ నేను, 2030 నాటికి బంగారం ధర 3 లక్షలు అవుతుంది అని అంచనా అనే వార్త చూశాను. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? మీరే గమనించండి, ఇదే బంగారం ధర మన జనవరిలో చూసుకున్నప్పుడు 6,500. జనవరి నుంచి ఇది ఎన్నో నెల? 9వ నెల. ఇప్పుడు బంగారం ధర ఎంత అండి? 1,10,000. అంటే దగ్గర 60,000 బంగారం ధర పెరిగింది. 55,000 60,000 బంగారం ధర పెరిగింది అంటే ఆల్మోస్ట్ 80% పెరిగింది. అంటే మీ అంచనా ప్రకారం 3 లక్షలు అవుతుంది, ఈజీగా అవుతుంది. మీరే చెప్పేస్తారు, చెప్పడం పెద్ద బుర్ర అవసరం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, చూస్తున్నాం. 9 నెలలు పట్టింది బంగారం ధర, తర్వాత పెరగడానికి ఇంకా స్పీడ్ గా పెరుగుతుంది. అది బంగారానికి 1,000 రూపాయలు, పూర్వం 1,000 రూపాయలు 2,000 2 ఏళ్ళు అట్టింది, 2,003 2 ఏళ్ళు అట్టింది. ఆ తర్వాత టైం ఎంత పడుతుందండి? తగ్గకుండా వస్తుంది. 15 నెలలు 14 నెలలు 1 సంవత్సరం. ఇప్పుడు ఎంతకు వచ్చింది? దగ్గర డబుల్ అవడానికి 5-6 నెలలకు వచ్చేసింది. అంటే కమింగ్ సూన్ అది 2-3 నెలలకు వచ్చినా అంటే ఒక్కోసారి జిమ్మిక్లో ఏంటి సార్ అది బిజినెస్ ట్రిక్. అంటే ఒక్కోసారి తగ్గింది అంటారు, ఒక 500 తగ్గించామని మళ్ళీ జమ్మను పెరిగిపోతుంది. ఇప్పుడు ఇవాళ ఏదో మార్కెట్లో చిన్న ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందో లేదా ఒక సెన్సేషన్ అమెరికాలో ఏదో జరిగింది అని వార్త వచ్చింది, ఇన్వెస్టర్లు టక్ కొనేసారు. ఈవినింగ్ సెటిల్ అయిపోయింది, ఈవినింగ్ ఐసీ సెటిల్ అయిపోయింది అనుకోండి, అడిగి ఎంతో కొంత లాభం తీసేస్తాను నైట్. తీసినప్పుడు ఏమవుతుంది? కరెక్షన్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఆ కరెక్షనే ట్రేడింగ్లో ఎప్పుడూ ఉంటుంది. లాభాలు వచ్చినట్టు తీసేస్తూ ఉంటాడు, ఆడి లాభం సరిపోతుంది ఇంకా కావాలన్నట్టు అలా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కొంతమంది అంటే ఈ రోజుకి ఎంత సంపాదించామో చూసుకోండి, కొంతమంది ఒక నెలకి ఎంత సంపాదించామో చూసుకోండి, కొంతమంది సంవత్సరానికి ఎంత సంపాదించో చూసుకోండి, కొంతమంది. సో రోజువారీ ఆదాయం చూసేటోళ్ళు ఒక రోజు భారీగా కొంటారు, ఒక రోజు భారీగా అమ్మేస్తుంటారు. అలా వచ్చినప్పుడు బంగారం ధరలు
ఆ చిన్న చిన్న మార్పులు అనేది న్యాచురల్. అంటే ఇప్పుడు 24 క్యారెట్ తెలుసు, 22 క్యారెట్ తెలుసు, అనూహ్యంగా 18 క్యారెట్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో వస్తుంది అంటున్నారు. డిఫరెంట్ అనేది ఎలా ఉంటుంది సార్? అట్లాగే 18 క్యారెట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా లాభాలు ఉంటాయా? కొనుగోలుదారికి ఎలాంటి లాభాలు ఉంటాయి మేడం బంగారం అనేది ఏ రూపంలో కొన్నా అది లాభమే. ఎందుకు ఇప్పుడు మీకు చెప్తాను, మీరు చిన్నప్పుడు మీరు కొన్న బంగారం ధరని, మీ అమ్మగారు కొన్న బంగారం ధరని వాళ్ళు ఉంచారా పడేసారా వాటిని? ఉంచాము. ఎందుకు ఉంచాం? సో దాని వాల్యూ ఏంటండి? వాళ్ళు దాని వాల్యూ ఎంత? వాళ్ళ మార్కెట్ వాల్యూ ఉందా? మీ అమ్మగారు కొన్న రోజు మార్కెట్ వాల్యూ ఉందా దానికి? ఇవాళ మార్కెట్ సో వాల్యూ. అలాంటి దాన్ని అది ఎలా కొన్నా బంగారం అది. సో ఓకే. వాల్యుయేషన్ అనేది ఏం తేడా రాదు. కాకపోతే దాని పర్పస్ మనకు సరైన అవుతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం రేపు అన్న రోజు తిరిగి అమ్మేస్తామా, తిరిగి మార్చి కొనుక్కుంటామా, లేదు మన దగ్గర ఉంచుకుంటామా, ఇవన్నీ చూసుకోవాలి.